హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. హాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇంకా మేమైతే పుట్టకైతే పాలు పోయడానికి అయితే ఇంకా కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట మా ఊర్లో అయితే. ఎందుకంటే ఇంకా మేము అప్పుడు మాకేదో చుట్టు ఉందని చెప్పేసి అయితే ఇంకా పుట్టకైతే పాలు పోయలేదన్నమాట. ఇంక ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయినాయి. అందుకనేసి అయితే ఇంకా పండగ రోజు పోస్తే ఇంకా మంచిదని చెప్పి ఇంకా లాస్ట్ వారంలో పండగ అప్పుడైతే ఇంకా కొండ అయితే ఎక్కుతున్నాము. కొండ ఎక్కి అయితే ఇంకా అక్కడైతే పుట్టకైతే పాలు పోస్తాము. ఇంక కొండ మీదే కాదు, ఇంకా ఊర్లో కూడా ఉన్నాయన్నమాట పుట్టలు అయితే. కాకపోతే మేము ఎప్పుడైనా కానీ శివాలయంకి వెళ్ళి అక్కడ కొండ మీద అయితే పాలైతే పోస్తాము. అందుకనేసి అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసినాం అనమాట ఆల్మోస్ట్ అయితే. ఇంక ఇప్పుడైతే స్టెప్స్ అయితే ఎక్కుతాను అనమాట. ఇంకా మేము మధ్యలో నుంచి ఎక్కినాం అనమాట కొండ అయితే. ఇంకా కింద స్టెప్స్ నుంచి అయితే ఎక్కలేదు, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే. అది కాక ఇంకా పండగ కూడా ఉండింది ఇక ఆ రోజే, అందుకనేసి అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా వినాయక చవితి రోజు అనమాట మేము తీసినది, కానీ అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయిందనమాట ఎడిట్ చేయడానికి. ఇంకా పండగలో ఫుల్ బిజీ అయిపోయినాం అనమాట మేము. అందుకనేసి అయితే ఇంకా వీడియోలు అయితే ఇంకా లేట్గా అయితే వస్తున్నాయి. ఇంకా చాలా కష్టమైందనమాట నాకు ఆ శారీలో అయితే ఇంక కొండ ఎక్కడం అయితే. ఇంక ఇప్పుడైతే ఇంకా సగం అయితే కొండ ఎక్కేసాం అనమాట. ఇంకా పూజ అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే స్వామిని అయితే ఇంకా శివుని అయితే ఇంకా మొక్కొని అయితే ఇంకొంచెం పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము ప్రతి సంవత్సరం కొండ మీదే పోస్తామన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా కింద పుట్టలో అయితే ఇంకెప్పుడైతే ఊర్లో ఉన్న పుట్టలకైతే ఎప్పుడైతే పాలు పోయలేదు, ఇలా కొండ ఎక్కే పోస్తాం అనమాట. అందుకే ఎంత లేట్ అయినా పర్లేదు ఇంక ఇక్కడికి వచ్చి అయితే ఇంకా పుట్టకైతే పాలు పోస్తామన్నమాట. ఇంకా రాజు అయితే ఒక చెమ్ములో నీళ్ళు, ఒక చెమ్ములో అయితే ఇంకా పాలు అయితే మోసుకొని వస్తున్నాడు. ఇంకా నేను, రాజు, మా మోక్ష అయితే వచ్చామన్నమాట గుడికి అయితే. ఇంకా ఈ సందులో నుంచే వెళ్ళాలన్నమాట పుట్ట దగ్గరికి అయితే. ఇంకా వెళ్తూ ఉన్నాము. అంటే ఈ పుట్టకు పాలు పోయడం అయితే ఇంకా మా సైడ్ ఉన్న పద్ధతి ప్రకారం అయితే మేము చేస్తున్నాం అనమాట. ఇంకా చాలా ఊర్లో చాలా రకాలుగా అయితే చేస్తారు. ఇంకా మా ఊర్లో ఉన్న పద్ధతి ప్రకారం అయితే ఇంకా మేమైతే ఇలా చేస్తామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా చిన్న రోడ్డు మాదిరి అయితే ఇంకా వేసారనమాట. ఇంకా కొండ సైడ్కి అంతా ఇంకా కొండే అనమాట ఉండేది. ఇంకా చూడండి ఒకసారి ఇంకా మా ఊరంతా కనిపిస్తుంది అనమాట ఈ కొండ ఎక్కితే. ఇంకా మేము వాళ్ళకైతే కొంచెం చీమల మాదిరి కనిపిస్తుంటాం పైన మేము వెళ్తూ ఉన్నాం కదా. కింద ఉన్న జనాలకైతే కొండ ఎక్కితే ఎవరైనా అట్లా కనిపిస్తూ ఉంటాం అనమాట. ఇంకైతే పుట్ట దగ్గరికి అయితే ఇంకా దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము చెప్పులు అయితే వేసుకొని రాలేదనమాట. ఇంకా పుట్టకి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు వేసుకోకూడదు అని చెప్పేసి అయితే ఇంకా మామూలుగానే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము చెప్పులు లేకోకుండా. ఇంక ఇక్కడైతే కొంచెం నీట్గానే ఉంటుందిలేండి, ఏం పర్లేదు. ఇంకా ఆల్మోస్ట్ అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్తే నాకు చాలా పని ఉందన్నమాట. ఇంకా వంటలన్నీ చేయాలి. ఇంకా అందుకనేసి అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8 అవుతుంది. 8-8:30 లోపు ఇంకా పుట్టకైతే వెళ్ళి ఇంటికైతే వెళ్ళాలన్నమాట. చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఆడ కనిపిస్తుంది కదండి మీకు గేట్ లాగా, ఇంకా అదే అనమాట పుట్ట అయితే. ఇంక ఇప్పుడైతే ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్గా అయితే ఇంక వచ్చేసాము. గేట్ అయితే తీసేసి ఇంకా పుట్టకు పాలు పోయడమే. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఇంతకుముందు అయితే మామూలుగా ఉత్త పుట్ట ఒకటే ఉండినది. ఇంకా తిరగాలంటే సైడ్లకి మట్టి అంతా దొల్లుకుంటూ ఉండేదన్నమాట. ఇంకా చాలా ఇబ్బంది అవుతుండే. కానీ ఒక 2 సంవత్సరాలు అట్లా అయింది. ఇది మొత్తం కాంపౌండ్ అంతా కట్టించేసినారు. ఇంక ఇప్పుడైతే మంచిగా అయితే ఇంకా పోసుకోవచ్చు అనమాట. ఇంకా కొండ జారుతుందన్న భయం అస్సలు ఉండదు. ఇంకా చూడండి నేనైతే ఇంక ఇప్పుడు దేవుడికి తెచ్చినవన్నీ కూడా ఇంకా పుట్టలోకి అయితే ఇంకా పాలు పోయాలని చెప్పేసి అయితే ఇంక ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాటిని అయితే ఒకసారి మీకైతే చూపిస్తున్నాను. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటారనమాట. ఇంకా పుట్టకైతే చీర కూడా పెడతారు. మా ఇంట్లో మా అత్త వాళ్ళకి ఆ పద్ధతి లేదంట. అందుకనేసి అయితే ఇంకా నేను పుట్టకైతే ఇంకా చీర పెట్టలేదు. లేకపోతే ఇంకా చీర అయితే కంపల్సరీగా అయితే పెడతారు. ఇంకా ఫస్ట్ అయితే మేము నిండు బిందెలో నీళ్ళు తెచ్చాం కదండి చెమ్ములో. ఇంకా అవి అయితే పుట్ట చుట్టూ పోసుకుంటూ ఒక 5 చుట్లు అయితే తిరగల్లా. ఇంకా అందుకనేసి అయితే ఇంక మేము ఈ నీళ్ళే 5 చుట్లు తిరగాలన్నమాట అయిపోకోకుండా. అందుకనేసి అయితే ఇలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే చాలండి మా ఇంటికాడైతే చాలా ఎంజాయ్ చేస్తారనమాట అసలుకి.
ఇంకా ఈరోజు పండగ కదా, ఇంకా పిల్లలైతే ఇంకా ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు. కింద అయితే ఇంకా స్వామి కాడ అయితే ఇంకా పాటలు పెట్టుకొని ఇంకా మంచిగా అయితే ఉన్నారనమాట. డ్యాన్సులు వేసుకుంటా చిన్నపిల్లలు అలా ఉన్నారనమాట. ఇంకా ఇంటికి వెళ్తేనే గుడికి అయితే వెళ్ళాలి. టెంకాయ అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడికి అయితే టెంకాయ కొట్టాలి. ఇంక చూడండి ఈ విధంగా అయితే మేము చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఇంకా అవన్నీ కూడా వీడియోస్ వస్తాయన్నమాట. మేము వినాయక చవితి రోజు ఎలా చేసుకున్నాం పండగ, ఎలా ఎంజాయ్ చేసినాం అనే వీడియోస్ అన్నీ వస్తాయి. ఒకవేళ వీడియోస్ పెద్ద వీడియోస్ లాంగ్ వీడియోస్ రాకపోయినా షార్ట్ వీడియోస్ అయినా కూడా వస్తాయి. ఇంకా మాకు టైం ఉంటే తీస్తాము, లేకుంటే లేదనమాట. ఎందుకంటే ఇంకా అందరూ బిజీగా ఉంటారు, ఎవరు వీడియో తీయడానికి ముందుకు రారనమాట. అట్లయి ఇంకా మేము వీడియో తీస్తామో తీయలేమో డౌట్గానే ఉంది. కాకపోతే చూద్దాము, ఇంకా వీళ్ళైతే కూడా మేము పెడతాం అనమాట వీడియోస్ అయితే. ఎవరైనా తీస్తే గిన ఖచ్చితంగా అయితే. ఇంక ఇప్పుడైతే 5 రౌండ్లు అయితే అయిపోయినాయి. ఇంకా పుట్ట చుట్టూ ఇలా అయితే నీళ్ళన్నీ వేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే తడిలాగా ఉండాలన్నమాట పుట్ట అయితే, అందుకని అయితే అట్లా చేశాను. తర్వాత అయితే ఇంక ఇప్పుడు నేను తెచ్చిన పసుపు కుంకుమ అయితే ఈ పుట్టకైతే ఇలా వేస్తారు. మా ఊరి సైడ్ అయితే, అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే ఇట్లా అస్సలు కాదనమాట. అంటే ఇట్లా చేయరనమాట. ఎందుకంటే మట్టి అంతా నీళ్ళు తీసుకొని కొంచెం మనం గొబ్బెమ్మలు ఎలా చేస్తామో అలా 6 గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలకి పూజిస్తారనమాట. మనం తెచ్చిన పసుపు తాడు అవన్నీ పూలు అవన్నీ పెట్టి అయితే గొబ్బెమ్మలకి పూజించి మనం తెచ్చిన ప్రసాదాలన్నీ పెడతారు. కానీ ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఊర్లో అయితే ఈ పద్ధతి అనమాట. ఇట్లా పుట్టకు ఊరిక పూజ చేసిపోతారు. మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. ఒకసారి మా వదిన వల్ల కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తే వాళ్ళు అలాగే చేసింటారు, ఆ ఊరి పద్ధతి ప్రకారమే చేసినారు. ఇంక ఇక్కడైతే అలా లేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే ఆకులు ఒక్కలు నేను ఏమేమి తెచ్చానో అవన్నీ కూడా పెడుతున్నాను. ఇంకా ముగ్గురం వచ్చామని చెప్పాం కదా, మోక్ష అయితే ఇంకా వీడియో అయితే తీసానమాట. నేను రాజు అయితే ఇంకా పూజలో అయితే ఇంకా బిజీగా ఉన్నాము. ఇంకా రాజు అయితే అటు సైడ్ నిలబడి ఉన్నాడు. ఇట్లా అనమాట. పుట్టకైతే పాలు పోయడం అయితే ఇలా అయితే అయిపోయింది. ఫస్ట్ వారమే పోసేవాళ్ళం అనమాట. పండగ ఎప్పుడు వస్తే ఆ రోజే పోసేటోళ్ళము. ఎప్పుడు కూడా ఇంత లేట్ అస్సలు కాలేదు. కానీ ఏం చేస్తే కొన్ని పరిస్థితుల వల్ల అలా అయిందనమాట. లేకపోయింటే ఫస్ట్ వారమే చేసేటోళ్ళం పండగ. కానీ ఇప్పుడు చేసినా కూడా మంచిగానే ఉందిలేండి. ఎందుకంటే వినాయక చవితి అంటే ఇంకా మంచి రోజే కదా, అందుకనేసి అయితే ఇంక ఈరోజు చేసినా కూడా దేవుడికి ఎక్కుతుంది అనమాట. ఇంకెవరన్నా పోయని వాళ్ళు ఉంటే ఈ వినాయక చవితి రోజు అయితే ఇంకా పోస్తారనమాట పుట్టకు పాలు. లాస్ట్ వారం అని చెప్పేసి అయితే ఇంకా పుట్టకైతే పాలు పోస్తారు. చూడండి ఇంక ఇప్పుడైతే ఈ విధంగా అయితే మొత్తం అయితే వేసినాను అనమాట. నేను తెచ్చిన పసుపు తాడు అవన్నీ కూడా వేసినాను. మళ్ళీ తర్వాత నేను చలిబిండి అంటారు కదండి, అదైతే చేసినాను అనమాట. తెల్ల పిండితో అయితే ఇంకా అదైతే దేవుడికి ప్రసాదంగా అయితే పెడుతున్నాను. ఇది చాలా ముఖ్యం అనమాట ఇంకా నాగులకు పెట్టడం అంటే. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా ఇది అనమాట నువ్వులది చేశాను. అవి 2 కూడా చేసినాను అనమాట. అన్నీ కొంచెం కొంచెమే చేశాను, ఎందుకంటే ఎవరు తినరనమాట ఇవి సరిగ్గా, అందుకనేసి అయితే దేవుని కోసం ఒకటి కొంచెం చేశాను. తర్వాత వచ్చేసి అయితే ఇంకా మిగతావన్నీ కూడా దేవుడికి పెట్టాలని చెప్పేసి అయితే అన్నీ కూడా చూస్తాను అనమాట. ఇవి నేనైతే ఎందుకు తీసానంటే ఇవి చేతులు కట్టుకోవడానికి చేసిన దారాలు ఇవి, అవి కూడా దేవుని దగ్గరే పెట్టాను. ఇంక ఇప్పుడైతే ఆకులోకి కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇంకా ఈ పండగ అంటే ఇంకా అందరికీ సంతోషమే కదండి. ఇంకా ఇంటికి పోతేనే ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ చేయాల, వంటలు అన్నీ చేయాల. ఇంక ఈడే కొంచెం లేట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా పూజ ఎంత నిదానం చేస్తే అంత మంచిదన్నమాట. అందుకనేసి అయితే కొంచెం నిదానంగా చేస్తాను నేనైతే. ఇంకా వర్షం పడేలాగా కూడా ఉందన్నమాట. ఇంకా ఒకవేళ వాన పడితే మటుకు ఇంకా డ్యాన్సులు వేసేటోళ్ళు ఇంకా వినాయకుడి కాడ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చూడండి నేనైతే ఇంకా పూజ అయితే చేస్తున్నాను.
ఇప్పుడైతే ఇంకా ఒక్క పొద్దు తీయడానికైతే ఇంకా పుట్టమన్న అయితే రాజుకైతే ఇంకా నోట్లోకి అయితే ఇచ్చానమాట. ఇంకా ప్రసాదం కూడా అక్కడ ఉన్న ప్రసాదం అయితే ఇంకా తిన్నాము. తిన్న తర్వాత అయితే ఇంకా టెంకాయ పాలు అయితే ఇస్తున్నాను అనమాట.